నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటన 494 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై రాజకీయ పార్టీల విసుర్లు బీఆర్ఎస్ లో ముస్లిం తారాస్థాయికి చేరిందంటూ వ్యాఖ్యలు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు కన్నీరు మున్నీరు కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వేడుకోలు యూపీలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులతో కూడిన వర్షం 15 మంది మృతి సహాయ చర్యల వేగవంతానికి యోగి ఆదేశం ఈ నెల 25న బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ మూడో విడత పాలన తొలి వార్షికోత్సవ నిర్వహణపై చర్చలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న సీఎం హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మాచునూరు శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పస్తాపూర్లోని బహిరంగ సభ వేదికకు చేరుకుని అక్కడే జహీరాబాద్ లో 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేస్తారు. జహీరాబాద్ నిమ్స్ కోసం 100 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారిని ప్రారంభిస్తారు. జహీరాబాద్ తాగునీటి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా 60 కోట్లతో చేపడుతున్న పథకానికి శంకుస్థాపన చేస్తారు. సభా వేదిక ప్రాంగణంలోనే సుమారు 490 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మంత్రి దామోదర రాజనరసింహ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ కు ఏం చేశారని ప్రారంభోత్సవాలకు వస్తున్నారని ప్రశ్నించారు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రారంభోత్సవాలు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పరువు తీస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారు వస్తుంది దేనికోసం వస్తుంది భాయ్ సాబ్? సొమ్ము ఒకంది సోకొక్కింది. ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేయించినప్పుడు 12 పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది. కట్టుడు మావంతు రిబ్బన్ కట్టించుడు రేవంత్ రెడ్డి. ఆర్ఓబి ఎవరు కట్టిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. అదే విధంగా నిమ్స్ 100 ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, టెండర్ చేసింది, మొత్తం పని కూడా 90 పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసింది. రేవంత్ రెడ్డి పోయి రిబ్బన్ కత్తిరిస్తారట. కేంద్రీయ విద్యాలయం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపితే అప్పుడు ఎంపీ బీబీ పాటిల్ గారు, బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ గారు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసి అది నడవబట్టి కూడా 6 నెలలు పిల్లలు పోయింది. వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పోయిన చదువుతురు, దానికి పోయి కొబ్బరికాయ కొడతారట. కొయ్యేవి ముఖ్యమంత్రి కుర్సీ విలువ ఇజ్జత్ చేయబట్టి ఆల్రెడీ పిల్లలు పోయా ఏడాదికి స్కూల్ నడుతుంది, 20 ఏడాది దానికి రిబ్బన్ కత్తిరిస్తారట. సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు బ్యాంకర్లు ముందుండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా రాజీవ్ యువ వికాసం మంజూరు పథకాలను జూన్ 2న అందించనున్నట్లు వివరించారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకర్లు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని ఎస్ఎల్బీసీని భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. 5 లక్షల మంది యువతకు 9,000 కోట్ల రూపాయలు సాయం చేసే పథకం దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ తీసుకురాలేదని భట్టి విక్రమార్క వెల్లడించారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేలా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. యువ వికాసం పథకాన్ని క్షేత్రస్థాయిలో అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ స్కీమ్ సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవ వనరులు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సమాజానికి. అటువంటి నష్టం జరగకుండా లాభాలు
ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి వాళ్ల మేధస్సుతో మనం ఇచ్చే ఆర్థిక సాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడీపీకి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందన్న భట్టి అభివృద్ధికి కావలసిన మౌలిక వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. దేశం మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చూస్తా ఉంది. Telangana is also growing fast, the rising Telangana. So this is all possible. It is because that the infrastructure kind of a thing which is taking place so fast in the state. The government is also concentrating more and more on infrastructure, and we are also releasing funds also for the infrastructure very seriously. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కి పెద్ద ఎత్తున దృష్టి సారించవలసింది, ప్రాజెక్ట్స్ పైన దృష్టి సారించవలసింది కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి, ఉద్యాన పంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయిల్ పామ్ పంటలకు రుణాల విషయంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ప్రారంభించినట్లు వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొంది ఉన్న 6,70,000 ఎకరాల్ని సౌర విద్యుత్ ద్వారా సాగులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం 12,600 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గులాబీ పార్టీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. లేఖలోని అంశాలను అస్త్రాలుగా మార్చుకొని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కవిత లేఖతో బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేసీఆర్ వైఖరిని కుమార్తె తప్పుపడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బీఆర్ఎస్ లో త్వరలోనే మరో ప్రకంపనం రానుందని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఆధారంగా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ అధినేత వైఖరిని కుమార్తెని తప్పుపడుతుంటే ఇంకా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. కవిత లేఖ బట్టబయలు కావడంతో బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరిందన్నారు. ఏ వేదిక దొరికినా అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కేటీఆర్ ఇప్పుడు చెల్లి రాసిన లేఖకు ఏం సమాధానం చెబుతారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన సభతో గులాబీ పార్టీలో రెండో స్థానం కోసం అంతరం పెరిగి పోరాటం మొదలైందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కవిత లేఖతో కల్వకుంట కుటుంబం కాస్త కలహాల కుటుంబంగా మారిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని తాము చెబుతోన్న మాటలను కవిత సమర్థించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడాన్ని కవిత కడిగి పారేశారని వెల్లడించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ కాబోతోందని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో స్పష్టంగా తేలిపోయిందని కమలం పార్టీ నేతలు అన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే కేసీఆర్ ఇంటి చుట్టూ రాజకీయం నడుపుతున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కవిత కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేస్తుందని తాను ముందే చెప్పానన్నారు. ఇదంతా అవినీతి సొమ్ము పంపకాల వల్ల వచ్చిన పంచాయతీ అని ఆరోపించారు. పదవులు, ఆస్తులు అన్నీ అన్నకే ఇస్తారా అన్న ఆవేదన కవితలో కనిపిస్తోందని విమర్శించారు. 4 స్తంభాల్లో ఒక స్తంభం బయటికొచ్చిందని, త్వరలోనే మరొకటి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా పడుతున్న వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సహా తూకాలు వేసిన బస్తాలు కూడా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు, కోతలు పెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పలుచోట్ల రైతులు ధర్నాకు దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్నదాతల్ని అకాల వర్షాలు వదిలిపెట్టడం లేదు. ఆకాశంలో మబ్బులు పడితే చాలు కర్షకుల గుండెల్లో గుబులు పుడుతోంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ ప్రదేశంలోని కల్లాలు సరిగ్గా లేకపోవడంతో వాననీరు ఇక్కడే నిలిచిపోతోందని రైతులు చెప్తున్నారు. ఆర్మూర్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వానకు తడిసిపోయింది. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆర్మూర్ పట్టణంలో రైతులు ధర్నాకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తూకాల్ని వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన కొనుగోళ్లు చెయ్యకపోతే మళ్లీ రోడ్డెక్కుతామని రైతులు తేల్చి చెప్పారు. 2 ఎకరాల పంట నానిపోయింది. ఈ పంట పరిష్కారము ఓన్ పట్టిస్తారు. రేవంత్ రెడ్డి అన్న పట్టిస్తారా, కలెక్టర్ పట్టిస్తాడా, లేకపోతే ఎమ్మెల్యే పట్టిస్తాడా? ఒక రైతు మాట్లాడుతున్నా బాధతోటి
ఆత్మహత్య చేసుకున్నా ఈ మొలకలు తీసుకుపోయి నేను కౌలుదారికి ఏం కట్టియాలా? గత 40 రోజులు గడుస్తా ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతా ఉన్నాయి. ఈ రకంగా మొలక వచ్చింది. ఈ మొలక వస్తే మళ్ళీ దీన్ని బాధ పెట్టి ఆరబోయాలంటున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ఎర్గట్ల మండలాల్లో వర్షపు ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాసుల్లో ఎక్కువగా మొలకలే కనిపిస్తున్నాయి. పంటను కాపాడేందుకు టార్పాలిన్లు కప్పినా ధాన్యపు రాసుల కిందకు వర్షపు నీరు చేరింది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లనే ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైందని అన్నదాతలు వాపోతున్నారు. తడిసినా మొలకెత్తినా రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా పూర్తయినా మిల్లులు సంచులు తరలించకపోవడంతో వర్షానికి తడిచిపోయాయని రైతులు వాపోతున్నారు. లారీల కొరత, అధికారుల జాప్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. అడ్లు కోసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 4-5 రోజులు సంది సంచులు లేవని ఇప్పుడు సంచులు రాగానే వర్షం పడ్డది, లేపుతలేరు. నష్టం పోతున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు అస్సలు నోటికి వచ్చే టైంలే ఖరాబ్ చేస్తుంది. ఒక నెల అయితే సార్ రోడ్డు మీద పోసి సన్నపడ్లు కానీ ఎవరు పట్టించుకుంటారు. ఎవరు తీసుకు వస్తుంది, రేపు వస్తుంది లారీ, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది కూడా ఇప్పుడు 4 రోజులు అయితే రోడ్డు మీద వచ్చి మేకలు వచ్చినాయి. లారీ కుట్టేసినట్టు కూడా తీసుకోపోతలేరు. ఆదిలాబాద్ జిల్లా తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్న కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారింది. 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మార్కెట్ యార్డులో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు జొన్నల్ని రోడ్డుపై కుప్పలుగా పోశారు. ఏ ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తాము తెచ్చిన జొన్నలు వర్షంలో తడుస్తున్నాయని వాపోయారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరారు. ఖానాపూర్ మండలాల్లో తడిచిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి పరిశీలించారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తడిసిందని రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధిక తూకంతో కొనుగోళ్లు జరిపితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాలతో ధాన్యం తడవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పుడు మీ లేట్ హార్వెస్టింగ్ కారణంతో ఈ రోజు వర్షం ఉన్న ఎఫెక్ట్ మీ దగ్గర ఎక్కువ ఉంది. కానీ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం పర్చేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కటింగ్ గురించి కొంతమంది మాట్లాడారు. కటింగ్ది ఆల్రెడీ నేను 22 రైస్ మిల్లర్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాను. నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నాయి అంటే అందరు ముందు చెప్తున్నాను. ఎవరైనా ఇంకా కటింగ్ చేస్తేనే మీరు నాకు నేమ్స్తో పాటు ఇవ్వండి. నేను ఎంక్వైరీ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. నేను డిఫాల్ట్ మిల్లర్స్కి అస్సలే ఇవ్వలే ఈసారి, నెక్స్ట్ సారి కూడా ఇవ్వము. అండ్ మీ ద్వారా మిల్లర్స్కి కూడా చెప్తున్నాను, ఒక ప్లేస్లో కూడా నాకు ఇది కంప్లైంట్ ఇంకా వచ్చిన అనుకోండి, వాళ్ళది మిల్లర్స్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీ ముందు చెప్తున్నాను. వరంగల్లో భారీ వర్షం కురిసింది. హనుమకొండతో పాటు కాజీపేట ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. శంకరపట్నంలో భారీ వర్షం కురవడంతో కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకల్లో కొంత ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారి చెరువును తలపించింది. ధాన్యం కొనుగోలు అంశంలో బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గణాంకాలతో వెల్లడించారు. అదే 2022-23 రబీ సీజన్లో నాటి పాలకులు మే 22 నాటికి కొనుగోలు చేసింది కేవలం 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చి చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత రబీ సీజన్లో అదే మే 22 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసిందన్నారు. ఈ గణాంకాలే ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిదర్శనమన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్ ఇటు రబీలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిందన్నారు. కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని ఆయన తెలిపారు. పాకిస్తాన్పై జరిగిన యుద్ధం చిన్నదంటూ భారత సైనికుల పోరాటాన్ని తక్కువ చేసే విధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పాకిస్తాన్లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? ఇది దేశ సైనికుల పోరాటాన్ని తక్కువ చేయటమే అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు ఆయన హాజరై ఉద్వేగంగా మాట్లాడారు. ఆల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటే అమెరికా 10 ఏళ్ల దాకా ఏమీ చేయలేకపోయిందన్నారు. ఆ తర్వాతే ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిందన్నారు. కానీ పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను 20% డిఫెన్స్ బేస్లను భారత సైన్యం ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా చెప్పాలన్నారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో పాటు అమెరికా చైనా దేశాలు ప్రాధేయపడటంతో యుద్ధానికి విరామం ఇచ్చాం తప్ప ముగియలేదన్నారు. యుద్ధంలో ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని రాహుల్ గాంధీ మాట్లాడటం మూర్ఖత్వం అన్నారు. ఏమంటుండ మల్లికార్జున ఖర్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి. అనే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్న రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు అన్న. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న, ట్రెండింగ్. ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫైల్ విమానాలు ధ్వంసమైనవో లెక్క చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి చెప్దామని లెక్క. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందేనా? రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని సిపి ఆనంద్ సూచించారు. పశువులను తీసుకెళ్లే వాహనాలను ఆపడం, తనిఖీ చేయడం ప్రభుత్వ అధికారులే చేయాలని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించడానికి సరిపడా సిబ్బందిని నియమించాలని కోరారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే అందరం సమన్వయంతో పనిచేసి పరిష్కరించుకుందామని సిపి వెల్లడించారు. తద్వారా ప్రజలు బక్రీద్ను సాఫీగా, సురక్షితంగా జరుపుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని మాత్రం ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శినని ఓఎస్డీ అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ క్రికెటర్ బొడుమూరు నాగరాజుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. సీఎం ఓఎస్డీ నాగరాజు పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీని సృష్టించాడని అధికారులు గుర్తించారు. ఈ నకిలీ గుర్తింపుతో ర్యాపిడో, కంట్రీ డిలైట్ వంటి ప్రముఖ కంపెనీల ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. నాగరాజు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల చైర్మన్లకు వాట్సాప్ సందేశాలు పంపినట్లు కూడా దర్యాప్తులో తేలింది. నాగరాజుపై తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాలలో బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు. అతి కష్టం మీద అతన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు బయటకు తీశారు. జగిత్యాలలో కాల్వకు పైపులు వేసి పైనుంచి రహదారి నిర్మించారు. కింది నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తుంది. మధ్య మధ్యలో అధికారులు ఛాంబర్లు నిర్మించారు. అయితే ఓ ఛాంబర్ను మోయకుండా అలాగే వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముకుందరెడ్డి అనే వ్యక్తి కాల్వకు ఏర్పాటు చేసిన ఛాంబర్లో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోతైన కాల్వలోకి దిగి అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. అయితే ఇదే ఛాంబర్లో గతంలో ఓ ఆవు పడిపోయిందని, పలు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఛాంబర్ను మూసివేయాలని కోరుతున్నారు. ఈ డ్రాప్ ఎట్లుంటుందంటే రోడ్ లెవెల్ ఉంటుంది, నాకు ఎవరికి కనిపించదు. ఇదివరకు ఆవు పడ్డది, చాలా ప్రమాదకరంగా ఉంది. వాళ్ళ మనిషి పడ్డాడు, ప్రాణం పోతుండే, దేవుని వాళ్ళ బతుకుడు. దయచేసి ఒక డివైడర్ కట్టిపోయాలని మున్సిపల్ వాళ్ళకి ఎవరికి చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఇంతకుముందు ఆవు కూడా పడ్డది, అప్పుడు మూసిన వాగు మళ్ళీ తీశారు. ఇలా బండి పడ్డది. ఈ చెట్లు చేయబట్టి ఆ వే కూడా కనబడటం లేదు. చెట్లు కూడా కొట్టాలని మేము కూడా కోరుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈ అచ్చపడడం కొద్దిగా బాగా ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు కనబడుతుంది, అది వాస్తవానికి ఎదురుగా వచ్చిన వెహికల్ కనబడక అందులో పడ్డది. ఆ ప్రాణంతో బయటపడ్డారు. వేరేలో అయితే వాస్తవానికి చనిపోయే ప్రయాణం ఉంది అలా. కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ప్రయాణం మూసేయాలని కోరుతున్నాము.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో కలకలం సృష్టించిన మగ శిశువు అపహరణ కేసులో తల్లే దోషిగా తేలింది. అభం శుభం తెలియని 2 నెలల శిశువును తల్లి చంపేసి బావిలో పడేసినట్లు వెలుగు చూసింది. తన ఒడిలోంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని కిడ్నాప్ డ్రామా ఆడి చివరకు కటకటాల పాలింది. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్ 3 ఏళ్ల కిందట అదే జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామానికి చెందిన కవితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 నెలల కిందట కుమారుడు జన్మించాడు. కొంతకాలంగా దంపతులిద్దరూ అప్పనపల్లిలోని శ్రీమాన్ అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 17న పని నిమిత్తం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారంలోని అక్క వద్దకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం తమ బిడ్డను బైక్పై ఇద్దరు వచ్చి ఎత్తుకెళ్లారంటూ భర్తకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి దంపతులిద్దరూ దుబ్బాక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అప్పనపల్లి గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లి కవితే కొడుకును చంపి కట్టుకథలు చేతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు శిశువు తల్లిని ప్రశ్నించారు. విచారణలో ఆమె విస్తుగొల్పే నిజాలు వెల్లడించినట్లు సమాచారం. దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గ్రామ శివారులోని బావిలో గాలించి శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. శిశువు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నిందితురాలిని సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు.